నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇరాన్ వారికి ఎండ్ కార్డు పడుతుందా? మళ్ళీ ఆటంకాలు వస్తాయా? పాకిస్తాన్ను ఇరాన్ నమ్మే పరిస్థితి ఉందా? పాకిస్తాన్ మధ్యలో ఎందుకొచ్చింది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. పాకిస్తాన్లో శాంతి చర్చల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి అంటే నో చేంజ్ అన్న సమాధానమే తప్ప ఎలాంటి ముందడుగు లేదన్నది సమాచారం. ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు మొదలయ్యాయంటున్న శాంతి చర్చల మార్గం అంతకంతకు కష్టతరమవుతుందన్న టాకే వినిపిస్తోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్కు 2 సార్లు ద్రోహం చేసింది. అందుకే ఇరాన్ కఠినమైన షరతులను విధించిందన్నది విశ్లేషకుల అంచనా. అలాంటి షరతులను ట్రంప్ అంగీకరిస్తారా అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో రోజులు గడుస్తున్నా కొద్దీ చర్చలు మరింత కష్టతరంగా మారుతున్నాయి. ఇరాన్ మధ్యవర్తుల ద్వారా తన కీలక డిమాండ్లను అమెరికా ముందుంచింది. ఈ డిమాండ్లు ఎంత కఠినంగా ఉన్నాయంటే వాటిపై ఒక ఒప్పందానికి రావడం అంత సులభం కాదని చాలా మంది నిపుణులు అంటున్నారు. ఇరాన్ పెట్టిన డిమాండ్లలో ప్రధానంగా 4 ఉన్నాయి. భవిష్యత్తులో ఇరాన్పై ఎలాంటి సైనిక చర్య ఉండదని అమెరికా, ఇజ్రాయెల్ 2 లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, యుద్ధం వల్ల కలిగిన ప్రాణ ఆస్తి నష్టానికి గాను అమెరికా దాని మిత్రదేశాల నుంచి పూర్తి యుద్ధ నష్టపరిహారానికి డిమాండ్, హార్మోజ్ జలసంధిపై అధికారిక పూర్తి నియంత్రణను ఇరాన్ కోరుకుంటుంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై కఠినమైన షరతులు విధించే అవకాశం ఉంది. తమ బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు లేదా నిషేధాలు ఉండరాదని ఇరాన్ స్పష్టంగా పేర్కొంటుంది. ఇలా ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి. గల్ఫ్లోని అన్ని అమెరికా సైనిక స్థావరాలను మూసివేయడం, ఇజ్రాయెల్, హిజ్బుల్లాపై దాడులను తక్షణమే ఆపడం, ఇరాన్పై విధించిన అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం. ఇటువంటి డిమాండ్లతో ఇరాన్ వైఖరి ఇప్పుడు మరింత కఠినంగా మారింది. ట్రంప్ గతంలో 2 సార్లు తమకు ద్రోహం చేశారని, కాబట్టి 3వసారి ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకోబోమని టెహ్రాన్ మధ్యవర్తులకు తెలిపింది. అమెరికా అదనపు బలగాలను మోహరించడం కూడా ఇరాన్ అనుమానాలను మరింత పెంచుతోంది. ఇక ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదని, చర్చలు బాగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ ఖండించింది. ఒమెన్, ఖతార్, పాకిస్తాన్ వంటి మధ్యవర్తుల ద్వారా మాత్రమే సందేశాలు వస్తున్నాయని టెహ్రాన్ చెబుతోంది. ఇరాన్ సంధానకర్తగా జేడీ వాన్స్ను ఇష్టపడుతుండగా స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో జరిగిన గత సమావేశాలు విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హిజ్బుల్లా హైఫా, సహారేపై 30కి పైగా రాకెట్లను ప్రయోగించింది. ఇరాన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఫ్యాక్టరీలపై డ్రోన్ దాడులు చేసింది. షిరాజ్ విమానాశ్రయంతో సహా ఇరాన్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తోంది. కువైట్ విమానాశ్రయంలోని ఒక ఇంధన ట్యాంకుకు కూడా నిప్పంటుకుంది. హార్మోజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు బ్యారెల్కు $94 నుండి $97 మధ్య కొనసాగుతున్న పరిస్థితి. శత్రు దేశాలకు చెందిన నౌకలను అనుమతించబోమని, కానీ శత్రుత్వంలోని నౌకలను మాత్రం వెళ్లనిస్తామని ఇరాన్ ప్రకటించింది. సో మొత్తంగా యుద్ధం రకరకాల టర్న్లు తీసుకుంటుంది. ఓవైపు చర్చలంటూ చెప్తున్నా ఆ చర్చలకు ఎక్కడా ఇంకా అంకురార్పణ అయితే, పూర్తిగా స్పష్టత అయితే ఎక్కడా కూడా రాని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, మొత్తంగా ఇరాన్ ఇప్పటికే తేల్చి చెప్తుంది అమెరికా 2 సార్లు ద్రోహం చేసింది, 3వసారి ఇక ఇరాన్ను నమ్మే ప్రసక్తే లేదంటుంది అమెరికా. మొత్తంగా శాంతి చర్చలు జరుగుతున్నాయి కానీ ఇవి మధ్యవర్తుల ద్వారా జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా అటు అమెరికా, ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ పూర్తి సన్నద్ధంగా అయితే లేవు. ట్రంప్ మాత్రం తన ప్రకటనలు తాను చేసుకుంటున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి న్యూస్ రూమ్ నుంచి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా కొలీగ్ బ్రాహ్మణి సిద్ధంగా ఉన్నారు. బ్రాహ్మణి, చూస్తున్నాం మొత్తంగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతుంది. ఓ రకంగా ఇది ఇప్పుడు ఈగో వార్కు దారితీసిన పరిస్థితి. ఏ యుద్ధమైనా అంతిమంగా చర్చలు అనేవి ఉంటాయి. సో ఈ చర్చలు ఒకవైపు జరుగుతున్నాయి, సఫలీకృతమవుతున్నాయి, ఫలప్రదమవుతున్నాయని ట్రంప్ చెప్తుంటే ఇరాన్ మాత్రం అంత సీన్ లేదంటూ చెప్తున్న పరిస్థితి. మరోవైపు దాడులు కూడా కొనసాగుతున్నాయి. సో ఎలా చూస్తున్నారు ఈ చర్చల తతంగాన్ని? మొత్తంగా వీరి మధ్య ఈగో వార్ నడుస్తుందంటారా? ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్ వంశీ, థ్యాంక్ యూ. అయితే యుద్ధం మొదలై ఇప్పటికే 20 రోజుల పైన అవుతుంది. అయితే భీకరంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఇప్పటికీ మనం చూసాము గ్యాస్ కానీ, క్రూడాయిల్ ధరలు కానీ, ఇక పెట్రోల్, డీజిల్ కూడా క్యూ లైన్లో నిల్చుని మరి వేచి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ వార్ ఎఫెక్ట్ అనేది క్లియర్ గా ప్రపంచంపై అయితే కనిపిస్తోంది. మరి ఈ ఇగో వార్ అనేది కూడా క్లియర్ కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇజ్రాయెల్, అమెరికా, అలాగే ఇరాన్. అయితే ఇరాన్, అమెరికా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే అంతకంతకు కూడా అమెరికా ఇరాన్ పై భీకరంగా దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికి కూడా ఇగో వార్ అనేది క్లియర్ గా కనిపిస్తోంది. అయితే చర్చలు అనేది జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా
కొన్ని ఆంక్షలు కూడా పెడుతూ ఉన్నారు. అసలు ఆంక్షలు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. అమెరికా డిమాండ్స్ అయితే ప్రత్యేకంగా మీరు చెప్పినట్లుగా కూడా అణ్వాయుధాల తయారీని పూర్తిగా ఆపేయాలి అని చెప్పేసి కూడా ఇరాన్ కి చెప్తుంది. ఇరాన్ అమలు పొదిలో ఉండే బాలిస్టిక్ క్షిపణులు వాటి సంఖ్య కానీ, వాటి పరిధిపై కానీ, వాటి పరిమితులను కూడా విధించుకోవాలి అని చెప్పేసి కూడా అమెరికా డిమాండ్స్ లో ఒకటి. ఇంకొకటి అయితే మెయిన్ గా హర్ముజ్ జలసంధి గుండానే మనకు ఇప్పటి వరకు కూడా ఆయిల్ కానీ, గ్యాస్ కానీ వాటిని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. హర్ముజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచే ఉంచాలి, మూసివేస్తున్నాము అనేది ఉండకూడదు అని చెప్పేసి అమెరికా చెప్తుంది. అయితే ఒకసారి ఇరాన్ కి సంబంధించిన డిమాండ్స్ కూడా చూసుకున్నట్లయితే, ఇరాన్ లో ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలకు సంబంధించి కూడా వాటన్నిటిని మూసివేయాలి, తీసివేయాలి అని చెప్పేసి కూడా ఇరాన్ డిమాండ్ లో ఒకటి అన్నమాట. ఇప్పటికీ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా గల్ఫ్ దేశాలపై కూడా ఇప్పటి వరకు ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా బేస్ల మీదనే స్థావరాలపైనే దాడి చేస్తూ ఉంది. అయితే హర్ముజ్ జలసంధిని ప్రయాణించే నౌకలపై అంటే ఫ్రీగా ఇంతవరకు నౌకలైతే ప్రయాణించేటివి. అయితే వాటిన్నిటిని కూడా నౌకలు ప్రయాణించేటప్పుడు రుసుము మాత్రం చెల్లించాలి, ఆ వసూలు చేసుకునే అనుమతి కూడా మాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఇరాన్ చెప్తుంది. అయితే ఇరాన్ పై ఉన్న ఆంక్షలను ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎత్తివేయాలి అని చెప్పేసి కూడా ఇరాన్ డిమాండ్లలో మరొకటి. అయితే ఇంకా మళ్ళీ ఇరాన్ పై దాడులు చేయమని కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికీ 2 సార్లు అమెరికా చెప్పినప్పటికీ కూడా ఇరాన్ మళ్ళీ ఎలా అయితే దాడులు చేస్తూ ఉంటారో మళ్ళీ దాడులు చేస్తారేమో అనే డౌట్ తో వాళ్ళు ఇరాన్ పై దాడులు చేయమని చెప్పేసి కూడా స్పష్టంగా హామీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మెయిన్ గా చెప్తుంది. అయితే కండిషన్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. యుద్ధానికి ముందు అమెరికా కండిషన్లు పెట్టింది. అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మొదలైన సీన్ రివర్స్ లో ఇరాన్ ఇప్పుడు కండిషన్లు పెడుతుంది. అమెరికా అయితే ఛాలెంజ్ కూడా విస్తురుతోంది వాటి పెట్టే కండిషన్స్ కి. మరి ఏం జరుగుతుంది ఇద్దరి నేతల మధ్య కూడా ఇగో అనేది క్లియర్ కట్ కనిపిస్తుంది. ఇప్పటికే ప్రపంచం మీద ఈ వార్ ఎఫెక్ట్ క్లియర్ కనిపిస్తుంది. ఇక మీదట కూడా ఇలాగే కొనసాగితే అసలు ఏంటి పరిస్థితి, ఈ యుద్ధం ఏ విధంగా దారి తీయబోతుంది అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అయితే నిజంగా ఇగోల వల్ల అయితే కూడా పరిణామాలు ఎంత దూరం వెళ్తాయి అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరి ఇరాన్ కండిషన్లు పెడుతుంది, ఆ కండిషన్లు ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా క్లియర్ కట్ గా తెలియాలి. అయితే శాంతి చర్చల ద్వారా భారత్ అయితే ట్రంప్ కి ఫోన్ చేశారు. మరి శాంతి చర్చల పరంగా ట్రంప్ ఏమంటున్నారు, అసలు ట్రంప్ తగ్గే పరిస్థితి ఉందా? కానీ ట్రంప్ తగ్గినా కూడా మేము ఇరాన్ తగ్గము, ఎటువంటి పరిస్థితుల్లో మేము తగ్గము, మా డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి, మేము శాంతి చర్చలు కూడా చెయ్యము అని చెప్పేసి కూడా కొంత సెటరికల్ గా కూడా మాట్లాడిన పరిస్థితి నిన్న మొన్నటి వరకు చూసాము. ఇరాన్ మాట్లాడింది అనమాట. అమెరికా మేము చర్చలు జరుపుతున్నాం ఇరాక్ తో అని చెప్పినప్పుడు ఇరాన్ మాత్రం చెప్తుంది లేదు, మేము ఎటువంటి చర్చలు జరగలేదు, అమెరికాతోనే చర్చలు చేసుకుంటుందా అని సెటరికల్ గా కూడా మాట్లాడడం చూసాం. అయితే అమెరికా ఇప్పటికే 2 సార్లు ద్రోహం చేసింది, ఇక మీదట అందుకే ఇరాన్ ఈ కఠినమైన షరతులను విధిస్తుంది అని చెప్పేసి కూడా ఇరాన్ అయితే చెప్తా ఉంది. మరి చూడాలి మరి. అయితే ఇరాన్ చెప్పినట్లుగా కూడా అబ్రహాం లింకన్ నౌకపై చెప్పి మరి కూడా దాడి చేసింది. మరి అమెరికా కూడా రియాక్షన్ చూసాం. మరి అమెరికా రియాక్షన్ అది కరెక్టేనా లేదా అనేది కూడా మనకు తెలియాల్సింది. చాలా డౌట్స్ ఉన్నాయి. ఈగో వార్ అనేది ఇంకా ఎంత దూరం వరకు పోతుంది, ఈ ఈగో వార్ కంటిన్యూ అవుతుందా, కంటిన్యూ అవుతే ఎటువంటి పరిస్థితి తలెత్తుతుంది అనే డౌట్ కూడా ఉంది. దీనికి సంబంధించి డిస్కషన్ లో కొనసాగడానికి జాయిన్ అయ్యారు మనతో పాటు కార్తిక్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే దుర్గా ప్రసాద్ గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్. నమస్కారం అండి ఇద్దరికి. ఎస్ కార్తిక్ గారు, మీ నుంచి మొదలు పెడతాం. ముందుగా చెప్పండి, అసలు యుద్ధానికి ముందు అమెరికా కండిషన్లు పెట్టింది, మరి ఇప్పుడేమో ఇరాన్ హెచ్చరికలు చేస్తుంది, ఇప్పుడు కండిషన్లు పెడుతుంది. సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఏ విధంగా చూడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి కార్తిక్ గారు? మన తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడ తగ్గాలో ఎవరికి అర్థం కావట్లేదు, నెగ్గడం గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మన ముందు కలిసి కూర్చొని ఒక కంక్లూజన్కి రావాలనుకున్నప్పుడు కంక్లూజన్కి రావాలి అనేటువంటి ఆలోచనతో కూర్చుంటే వస్తాం. కాదు నా ఆధిపత్యాన్ని చూపించుకోవాలి, నా పెత్తనాన్ని చూపించుకోవాలి, నేనే గెలిచానన్న దాని ప్రపంచానికి పంపించాలనే ఆలోచనతో చర్చలు కూర్చుంటే ఆ చర్చలు ఎప్పటికీ సఫలం కావు. ఇక్కడ జరుగుతుంది అదే. ఇప్పుడేంది, ట్రంప్ తన అహం తగ్గించుకోవడానికి ఇష్టం లేదు. ప్రపంచంలో నా ఆధిపత్యం తగ్గిందనో, ఇరాన్ చేతిలో తను ఓడిపోయానో, ఇరాన్ బాగా పోరాడిందనో అని అనిపించుకోవడానికి ట్రంప్ ఇష్టం లేదు. కాబట్టి ట్రంప్ కఠినమైనటువంటి కండిషన్స్ పెట్టి ఆ కఠినమైన కండిషన్ ద్వారా ఇరాన్ ని అణిచాను అని చెప్పుకోవటం ట్రంప్ అవసరం కనబడుతుంది. ఇరాన్ ఏంది, మమ్మల్ని ఇంత నష్టపరిచారు, మేమేంటో కూడా చూపించుకున్నాం, ఇలా మేము చూపించడం వల్లే మా కాడికి. అయితే ఇరాన్ చెప్తుంది కార్తిక్ గారు, ఇంకా ఇప్పటి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితులు లేదు, ఖచ్చితంగా మేము దాడి చేయం మరోసారి అని చెప్పేసి కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తోంది. మొత్తం 5 కండిషన్స్ పెట్టారు, ఒక కండిషన్ కాదు. ఒకటి, మీరు అన్నట్టు నా మీద
ఇంకెప్పటికీ దాడి చేయమని లిఖితపూర్వక హామీ కావాలి, అంతర్జాతీయ హామీ కావాలి అన్నది ఒకటి. రెండోది నష్టపోయిన దానికి పరిహారం ఇవ్వాలి అనేటువంటిది రెండోది నా పక్కనే ఉన్నటువంటి అన్ని గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలన్నీ కూడా తీసేయాలి, అమెరికాకి వెళ్ళిపోవాలి, అక్కడ అమెరికా సైనికులని అమెరికా స్థావరాన్ని ఉంచడానికి లేదు అని చెప్పేసి ఒక మూడో కండిషన్ పెట్టారు. తర్వాత హార్మోజ్ జలసంధి నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటాం అని చెప్పేసి 4వ కండిషన్ పెట్టారు. ఇట్లా మొత్తంగా 5 కండిషన్స్ పెట్టారు. ఈ 5 కండిషన్స్ కొన్ని గొంతం కోరికలు ఉన్నాయి. అలానే అమెరికా 15 కండిషన్స్ ఇరాన్కి పెట్టింది. ఆ కండిషన్స్ కూడా గొంతం కోరికలు ఉన్నాయి. ఎవరి గొంతం కోరికలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళు ఏమన్నారు మొండి, ఇంకొకళ్ళు జగమొండి. ఈ మొండి జగమండలికి వచ్చి ఉంటే ఎప్పటికీ సమస్య పరిష్కారం దొరకదు. ఇద్దరు కూడా ఒక సామరస్యపూర్వక వాతావరణంలో హెచ్చు తగ్గులతోటి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది. ఇప్పుడు ఇద్దరికి కూడా ఎవరి భావాచారాలు వాళ్ళు ఉన్నారు, ఎవరి యుగంలో వాళ్ళు ఉన్నారు, ఎవరు గెలిచామని చూపించుకోవటానికి తాపత్రయపడే దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాబ్లం వల్ల సమస్య క్రియేట్ అవుతుంది. కానీ నిజానికి ఈ ప్రాబ్లం ఎక్కువ సాగదీస్తే, యుద్ధాన్ని ఎక్కువ కాలం లాగితే ప్రపంచం అంతా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడో కార్తిక్ గారు ఎస్ అండి. అయితే కల్నల్ దుర్గాప్రసాద్ గారు మీరు చెప్పండి, అయితే పాకిస్తాన్ ను ఇరాన్ నమ్మే పరిస్థితి ఉందంటారా? మరి అసలు పాకిస్తాన్ ఎందుకు మధ్యలో వచ్చింది? మీ అభిప్రాయం ఏంటి? శ్రోతలందరికీ నమస్కారాలు. తర్వాత కార్తిక్ గారు కూడా నా నమస్కారాలు. అన్నిటికంటే ముందండి, పాకిస్తాన్ ఈజ్ ఓన్లీ పాసింగ్ ద మెసేజెస్. పాకిస్తాను, ఈజిప్టు, ఇంకా టర్కీ, ఇవి 3 మెసేజ్లు మటుకు పాస్ చేస్తూ రిలే చేస్తున్నాయి. అంతేగాని వీళ్ళు ఆ నెగోషియేషన్స్ ని ఫెసిలిటేట్ చేసే స్టేజ్కి ఇంకా నేను రాలేదని అనుకుంటున్నాను. ఇంకోటి, అమెరికా గ్రౌండ్ లోపల ఆల్రెడీ వాళ్ళ దాదాపు 5,000 మందిని మొబిలైజ్ చేస్తుంది. ఇన్ ద మీన్ వైల్ ఏంటంటే వాళ్ళ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ వాళ్ళ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఆయన్ని కూడా హతమార్చారని వస్తున్నాయి. అంటే యుద్ధం ఎక్కడ ఆగినట్టు మనకేం అనిపించట్లేదండి. ఎందుకంటే ఆ క్షిపణులు కానివ్వండి, అవి కానివ్వండి, అన్ని దేశాలు ప్రయోగిస్తున్నాయి. అది కాకుండా ఇది ఇట్స్ ట్రై ఇదండి. దాంట్లో లోపల ఏంటంటే ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇజ్రాయెల్ని ఐసోలేట్ చేసి అమెరికా కానీ ఇంకా ఇరాన్ కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల ఒక ఏది మన అండర్స్టాండింగ్కి రావడం చాలా ఇంపాసిబుల్గా ఉందండి. అది కాకుండా ఏంటంటే అమెరికా యూనిలేటరల్గా చెప్తోంది మేము చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం, ఆ స్టేజ్లో ఉన్నాం, ఈ స్టేజ్లో ఉన్నామని. కానీ ఇరాన్ ఈజ్ నాట్ ఈవెన్ ఎక్నాలజింగ్ అనమాట. అందువల్ల ప్రస్తుతం ఉన్న దీని లోపల అంటే ఇది 5 రోజుల నుంచి యుద్ధ విరామణ అంటున్నారు, కానీ గ్రౌండ్ లోపల మటుకు యుద్ధం జరుగుతూనే ఉందండి. అదొకటి. దాని తర్వాత ఇరాన్ ఏవైతే కండిషన్స్ పెట్టిందో ఆ కండిషన్స్ లోపల అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇరాన్ వాంట్ టు ఎమర్జ్ యాజ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ద గల్ఫ్ కంట్రోల్ కౌన్సిల్. ఎందుకంటే ఇవాళ స్టేట్ ఆఫ్ హర్మోజ్ మీద కంట్రోల్ ఇరాన్ ఉందండి. అమెరికా ఏమంటుందంటే కాదు, మనం ఇది అయిన తర్వాత ఇద్దరం కలిసి మేనేజ్ చేద్దామని. బట్ ఐ డోంట్ థింక్ దే విల్ అగ్రీ. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ నష్టపోయింది ఎక్కువ. అందువల్ల ఏంటంటే లోపల అయితే శాంతి చర్చలు జరుగుతున్నాయి కదా, మరి శాంతి చర్చల్లో భాగంగా ఇప్పుడు యుద్ధం పరిస్థితి తగ్గే అవకాశం ఉందంటారా? శాంతి చర్చలు అనేవి ఆగిపోతుందా ఇంతటితో యుద్ధం? ఇంకా ఇరు వర్గాలు వాళ్ళ ఇవి చెప్తున్నాయండి. కానీ శాంతి ఇది మన డిస్కషన్స్ ఏ ప్లేస్ లోపల ఎప్పుడు జరుగుతున్నాయి అదే ఆ అగ్రిమెంట్ కూడా కాలేదు. ఓన్లీ ఇప్పుడు ఏమవుతుందంటే మెసేజెస్ ఆర్ బీయింగ్ కన్వీడ్ టు ఇరాన్ అనమాట. ఇరాన్ ఏంటంటే వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల వాళ్ళు అంతా కూర్చొని విత్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లోపల ఎవరన్నా కూర్చొని అంటే ఇద్దరికి సహమతమైన వాళ్ళు ఎవరన్నా ఆర్బిట్రేటర్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇద్దరు అంటే ఇరాను, దాని తర్వాత ఇజ్రాయెల్, దాని తర్వాత అమెరికా, దాని తర్వాత 4వ 5వ దేశం ఏదో అయితే ఉందో అందరూ ముగ్గురు కలుసుకొని ఒప్పుకుంటారు. ఆ దేశం లోపల వారు ఆర్బిట్రేటర్ గా వర్క్ చేస్తే అవుతుందండి. వస్తున్న పరిస్థితి లోపల అమెరికా ఇస్ ఆల్సో అబ్సల్యూట్లీ అండర్ ట్రెమెండస్ ప్రెషర్.
వాళ్ళది ఆల్రెడీ ఆయిల్ ప్రైసెస్ అవన్నీ 35% పెరిగాయి అంటున్నారు. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ ఆల్సో సఫరింగ్ వెరీ వెరీ బ్యాడ్లీ. అందువల్ల ఏంటంటే ఆ, ఈ మధ్య ఒకటి మంచి మంచి డెవలప్మెంట్ మన ఇండియా పక్షంలో ఏమైందంటే ఆ, ఇరాన్ యాజ్ స్టేట్ మా మిత్ర దేశాలు దాంట్లో ఇండియాను కూడా ఇంక్లూడ్ చేసింది. అందువల్ల ఇండియా షిప్స్ అవన్నీ వేయడంలో మాకేం అభ్యంతరం లేదండి. అందువల్ల ఆ, మనము నేరోగా ఆలోచించుకుంటే మనకి లాభం జరిగింది. కానీ ఏంటంటే ప్రపంచం పరిస్థితిని బట్టి వాళ్ళు కూర్చొని ఒక దగ్గర డిస్కషన్ చేస్తే కానీ లాభం లేదు. ఈ మధ్యలో నరేంద్ర మోడీ గారు మాస్కో వెళ్తున్నారని న్యూస్ వస్తోంది. అయిన తర్వాత ప్రాబ్లీ వి మే ఎమర్జ్ యాజ్ ప్రాబ్లీ న్యూట్రల్ యాజ్ అ చాయిస్. ఓకే, రైట్ దుర్గా ప్రసాద్ గారు. అయితే కార్తిక్ గారు మీరు చెప్పండి, అంటే ఈగో వార్ అనేది మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇరాన్ అలాగే అమెరికా ఈగో వార్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే దాదాపు 20 రోజుల పైన అయింది. మరి ఇంకా కంటిన్యూ అవుతుందా, లేకుంటే ఇప్పటితో ముగుస్తుందా? ఇప్పటికే ప్రపంచం మీద తీవ్ర ఎఫెక్ట్ పడింది, భవిష్యత్తులో కూడా ఇంకా పడే అవకాశం ఉంది. ఈగో వార్ వల్ల అసలు అంటే ఏం జరుగుతుంది అనుకోవాలి? నేనేమంటానండి, ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మీకు పెళ్లి చేద్దాం మీ అమ్మ నాన్న అనుకున్నారు, మిమ్మల్ని మీకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవటం, బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అమ్మ నాన్న కోసం మీరు కూర్చున్నారు, ఏదో ఒక కారణం చెప్పి చెడగొట్టాలనే ప్రయత్నంలోనే మీరు కారణాలు ఎత్తుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ట్రంప్ కి యుద్ధాన్ని ముగించడం ఇష్టం లేదు. ట్రంప్ ఆలోచన ఏంది, ఇరాన్ ఆక్రమించుకోవటం. కానీ ఇది బయట దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి, వ్యాపారవేత్తల నుంచి వస్తున్న ఒత్తిడి, రకరకాల కారణాల ఫలితంగా యుద్ధం నుంచి అమెరికా తప్పనిసరి పరిస్థితుల్లో స్కిప్ కావాల్సిన పరిస్థితుల్లో పడ్డాడు. కేవలం ఒత్తిడి ఫలితంగా పడ్డాడు. ఇరాన్ నుంచి ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంటుందని వాళ్ళు ఊహించలే. ఏ వారం 10 రోజుల్లో లొంగిపోయితే మన చేతుల్లోకి వచ్చేసిద్దిలే అని వాళ్ళు అనుకున్నారు. కానీ రియాలిటీలో వాళ్ళు అనుకున్నది సాధ్యం కాకపోవడం ఫలితంగా యుద్ధాన్ని కొంత బలవంతంగానే మనసుకి ఇష్టం లేకపోయినా సరే ట్రంప్ ఆపాల్సి వచ్చింది. ఆపిన తర్వాత ఇప్పుడు ట్రంప్ తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలి. సరే, యుద్ధం ద్వారా చూపించుకోలేకపోయాడు, ఇరాన్ ఆక్రమించుకోలేకపోయాడు, కనీసం చర్చల ద్వారానైనా తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలి. అందుకనే ఉంటాడు 15 రకాల కండిషన్స్ పెడుతున్నాడు. ఈగో వల్ల కూడా కార్తిక్ గారు, అయితే ఇంతకు ముందే ఒకసారి క్యూబా మీద కూడా నెక్స్ట్ టార్గెట్ క్యూబా ఉండబోతుందని కూడా చెప్పడం చూసాం ట్రంప్. ఇప్పుడు మీరన్న పాయింట్ లోకి వచ్చేస్తే క్యూబా నెక్స్ట్ అంటున్నాడు కదా. ఇప్పుడు క్యూబా భయపడదు. ఇప్పుడు ట్రంప్ కనుక ఇరాన్ కండిషన్స్ లొంగి అర్ధాంతరంగా యుద్ధాన్ని లొంగిస్తే ట్రంప్ ఇరాన్ ఎదుర్కోలేకపోయాడు అని ఏ దేశం కూడా లెక్క చేయదు. ఇప్పుడు ట్రంప్ మాటకి విలువ ఉండాలి అంటే, ట్రంప్ అంటే భయపడాలి అంటే ఇరాన్ మీద తన డామినేషన్ చూపించుకోవాలి. దానికోసమే ట్రంప్ తాపత్రయం అంతా కూడా. ఇప్పుడేముంది, హర్మోజ్ జలసంధి వల్లే ట్రంప్ లొంగాల్సి వచ్చింది. ఇప్పుడే హర్మోజ్ జలసంధి మీద ఆధిపత్యాన్ని తీసుకోవాలని ఇప్పుడు ఇరాన్ తో ట్రంప్ పెడుతున్న ప్రపోజల్ ఏంటంటే, హర్మోజ్ జలసంధిని మీరు నేను కలిసి మెయింటైన్ చేద్దామని అంటున్నాడు. దానికి ఇరాన్ సస్యమేర ఒప్పుకోదు. అసలు ఇరాన్ భూభాగంలోకి ఇప్పుడు అమెరికాని ఎలో చేసే పరిస్థితుల్లో ఇరాన్ లేదు. సో ఇక్కడ చర్చలకి కంక్లూజన్ రావట్లే. వాళ్ళు ఏమంటారు, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో హర్మోజ్ జలసంధిని మాతో కలిసి మీరు మెయింటైన్ చేయనా అంటారు. లేదు మేము మెయింటైన్ చేసుకుంటే మేము టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేసుకుంటాం ఇరాన్ చెప్తుంది. ఈ పాయింట్ కాడ చర్చలు ఆగిపోతున్నాయి. మరి ఇది ఎక్కడ కంక్లూజన్కి వస్తో, మధ్యలో రష్యా ఏమన్నా కల చేసుకుంటే ఏమన్నా కొంత ఒక దశకి ఏమన్నా చర్చలు వస్తాయని చూడాలి. ఓకే, దుర్గాప్రసాద్ గారు, అయితే ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టింది కదా, మరి ట్రంప్ అంగీకరిస్తారంటారా వాటి కండిషన్స్ అన్ని? అది చాలా డిఫికల్ట్ అండి. ఇప్పుడు వార్ రిపరేషన్స్ లోపల $500 బిలియన్ అడుగుతున్నారు. అది కాకుండా ఏంటంటే ఇజ్రాయెల్ ఫ్యూచర్ లోపల న్యూక్లియర్ అది కూడా ఏం జరగడానికి వీల్లేదంటున్నారు. అదేవిధంగా మనం ఇద్దరం కలిసి మేనేజ్ చేస్తామంటున్నారు. వీటన్నిటికీ నాకు ఎందుకంటే ఇవాళ గ్రౌండ్ లోపల సిచ్యువేషన్ ఏంటంటే, స్ట్రెయిట్ ఆఫ్ హోర్మజ్ లోపల కంట్రోల్ మొత్తం ఇరాన్ చేతిలో ఉంది. అందువల్ల వాళ్ళు అంత ఈజీగా ఆ కంట్రోల్ ని ట్రంప్ మాట్లాడాడు, అమెరికా మాట్లాడిందని ఒప్పుకోవడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరు. అందువల్ల ఏంటంటే అమెరికా ట్రై చేయొచ్చు, కానీ ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మాట్లాడి 2-3 ఆర్బిట్రేటర్స్ ఎవరన్నా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్న ఆర్బిట్రేటర్స్ ఉండేసి ఆ డిసిషన్ వాళ్ళు ఒక కొలిక్కి వస్తే కానీ యుద్ధం ఆగే సూచనలు ఏం కనిపించట్లేదండి. కానీ అమెరికా ఒకవేళ వాళ్ళ ఏంటంటే ఆ ప్రెజర్ టాక్టిక్స్ లోపల బూట్స్ ఆన్ గ్రౌండ్ అని దాదాపు వాళ్ళ తమ ఎలక్ట్రల్ ప్యాటర్న్స్ ని యూనిట్స్ ని మూవ్ చేసింది. ఒకవేళ అది కనుక జరిగితే ఆ యుద్ధం ఇంకో దశ జరగచ్చు. దాని లోపల ఏంటంటే
అమెరికన్ డొమెస్టిక్ ఒపీనియన్. ఇంతకుముందు ట్రంప్ పాపులారిటీ స్టార్ట్ అవ్వక ముందు 47% ఉండేది, ఇప్పుడు 41% పడిపోయింది. దాని తర్వాత ఏంటంటే ఒకవేళ అమెరికాలో బాడీ బ్యాగ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అనుకోండి, దాట్ విల్ బి ఇట్ విల్ బి టోటలీ డిసడ్వాంటేజెస్ టు అమెరికా. అందువల్ల ఏంటంటే మేము మా స్ట్రాటజీ గేమ్స్ అవన్నీ మాకు మేము అయింది, మేము గెలిచామని అయితే తప్పుకుంటే శాంతి చర్చలు అని చెప్పి మళ్ళీ దాడి చేస్తుందేమో అమెరికా అనేది కూడా ఇరాన్ ఒక వైపు అదే చెప్తూ అండి. ఉంది. మీరు కరెక్ట్ గా చెప్పారు. రెండు సార్లు అమెరికా వాళ్ళని రిసీవ్ చేసిందండి. మనం దీంట్లో నమ్మాల్సింది ఏంటంటే రివెంజ్ అనేది పర్టికులర్ గా ఇది ఇస్లామిక్ కంట్రీస్ లోపల వెరీ వెరీ పవర్ఫుల్ కైండ్ ఆఫ్ ఇదనమాట. వాళ్ళ 40 మంది దాదాపు దాని తర్వాత ఇంకో 10 మంది టాప్ లీడర్షిప్ అంతా ఎలిమినేట్ చేసిన తర్వాత వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోదు కదండి. అందువల్ల నేననేది ఏంటంటే ఇది ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తయారుగా ఉన్నాము, అది చేయడానికి తయారుగా ఉన్నామని ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు. అట్ ద మోస్ట్ ఏంటంటే మెసేజెస్ వస్తుంది, వాటిని అది ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతారో ఇది. ఇంకోటి ఏంటంటే ఇది మనము ఒప్పందం అనేది ఈ మూడు దేశాల మధ్యలో కావాలండి. ఇద్దరు దేశాల మధ్య కుదిరితే అది ఇట్ విల్ బి నాన్ స్టార్టర్. ఎందుకంటే ఇజ్రాయెల్ హ్యావ్ వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది, ఇరాన్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. అందువల్ల ప్రాబ్లం అట్లాగే ఉంటుంది అన్నమాట. ఓకే, కార్తిక్ గారు మీరు చెప్పండి, మరి నిజంగా ఈ యుద్ధం నిజంగా దేశాల మధ్యనా లేకుంటే నేతల ఇగోల వల్లనా అనుకోవాలంటారా? సో ఇందాక దుర్గా ప్రసాద్ గారు చెప్పింది ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చర్చలు జరుగుతుంది అమెరికాకు ఇరాన్కు మధ్య. అసలు యుద్ధం స్టార్ట్ అయింది ఇజ్రాయెల్కు ఇరాన్కి మధ్య. అమెరికా మధ్యలో దూరింది. అసలు ఇజ్రాయెల్కి ఇరాన్ వల్ల ప్రమాదం ఉంది, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుంది ఇజ్రాయెల్ని అంతం చేయటం కోసమే అనే ఒక అనుమానంతో యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఎందుకు చంపారు ఖమేనీని? ఆ ఖమేనీ ఇజ్రాయెల్ వ్యతిరేకి, ఇజ్రాయెల్ జాతిని లేకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నాడు ఆ వ్యక్తి అని చెప్పి అతన్ని టార్గెట్ చేసి చంపేశారు. అతను తీవ్రవాద భావజాలం ఉంది, అతను యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిస్టులకి సహాయం చేస్తుంటాడనే కారణం చేత ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకా యుద్ధం చేస్తా ఉంది. ఒకేపు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తా ఉంటే ట్రంప్ చేసే ప్రపోజల్స్ దేనికి అవసరపడతాయి? అసలు అవి యుద్ధం ఆపేవేనా? యుద్ధం ఆపేవైతే ఎలా ఉండాలి? ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ ఒప్పించి సీజ్ ఫైర్ లో ఇజ్రాయెల్ కూడా కూర్చోబెట్టి చర్చల్లో కూర్చోబెట్టాలి. ఇప్పుడు అమెరికా అయితే ఇజ్రాయెల్ ఇంకా ఆపలేదు కదా, యుద్ధం కంటిన్యూ చేస్తూనే ఉంది కదా. అలా ఇజ్రాయెల్ ఒకేపు కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇక చర్చలు జరుగుతున్నాయంటే ఆ చర్చలు అర్థవంతంగా జరుగుతాయని మనం ఎలా అనుకోగలం? అసలు ఆ చర్చల వల్ల యుద్ధం ముగిస్తుందని ఎలా అనుకోగలం? అసలు ఇది కేవలం అమెరికా తన యుద్ధం ఆపడానికి పెడుతున్న ప్రపోజల్ లాగా ఉంది, యుద్ధం ఆపడానికి పెడుతున్న ప్రపోజల్ లాగా లేదు. అమెరికా తన లాభాల కోసం చూసుకునే ఒక చర్చలాగా ఉన్నాయి. నిజానికి ఇప్పుడు ట్రంప్ ఒక మాట అమ్మా, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ గారు సంయుక్తంగా దాడి స్టార్ట్ చేశాయి, సంయుక్తంగా ఒక డెసిషన్ తీసుకోవాలి కదా. వాళ్ళు ముందుకెళ్ళినా వెనక్కి వచ్చినా ఆపినా లేదు యుద్ధం చేసినా కలిసి తీసుకోవాలని డెసిషన్ ని ట్రంప్ ఒకటిగా ప్రకటించడం అంటేనే ఇప్పుడు ఇజ్రాయెల్ తో సంబంధం లేకుండా చర్చలు జరుగుతున్నట్లెక్క. ఇజ్రాయెల్ తో సంబంధం లేకుండా ఎలాగైతే సీజ్ ఫైర్ ప్రకటించాడో ఇజ్రాయెల్ తో సంబంధం లేకుండా చర్చలు జరుగుతున్నాడు. ఇజ్రాయెల్ తో సంబంధం లేకుండా చర్చలు జరిగి ఒకవేళ ట్రంప్ కి ఇరాన్కి ఒప్పందం కుదిరింది అనుకో, మళ్ళీ ఇజ్రాయెల్ తో ఇరాన్ కంటిన్యూ అవుతూ ఉంటది కదా, ఇజ్రాయెల్ ఆగదు కదా. ఆగటం ఇజ్రాయెల్ కూడా ఆగితే యుద్ధం ఆగినట్టు. సో యుద్ధం ఆగటానికి ఇది ఒక అంకురార్పణ లాగా అనిపించడం లేదు, ఆ వైపుగా పరిస్థితులు కనపడటం లేదు. కానీ యుద్ధం గారు ఓకే అండి, కార్తిక్ గారు అలాగే కల్నల్ దుర్గాప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి డిస్కషన్ లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసాం కదా ఇద్దరు నేతల మధ్య ఇగో వార్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడే భీకరంగా 20 రోజుల పైనే దాటి కూడా భీకరంగా జరుగుతూ ఉన్నాయి. మరి చూడాలి మరి ఏం జరగబోతుంది, ఇగో వార్ అనేది కంటిన్యూ అవుతుందా, ఇంకా ఏం జరగబోతుందని చూడాలి.